హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ కుమార్ సార్ని. మనం ఇవాళ వీడియోలో మెంటల్ ఎబిలిటీలో హిడెన్ ఫిగర్స్కి సంబంధించిన వీడియో చేసుకోబోతున్నాము స్టూడెంట్స్. కాబట్టి మీరు కూడా నాతో పాటు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయగలరు. ఫస్ట్ ఈ వీడియోలో నేనేం చేస్తానంటే స్టూడెంట్స్, ముందు స్క్రీన్ మీద క్వశ్చన్స్ అన్నీ చూపిస్తానమ్మా. మీరు వాటి యొక్క ఆన్సర్స్ని మీ యొక్క రఫ్ బుక్లో రాసేసుకునేసి ఆ తర్వాత నేను మళ్ళీ వీటిని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు వాటిని కరెక్షన్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు తెలుపగలరు. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూపిస్తున్నానమ్మా. దీని యొక్క ఆన్సర్ని మీరు మీ యొక్క బుక్లో రాసుకోగలరు. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి స్టూడెంట్స్. సో తర్వాత క్వశ్చన్ కూడా చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి స్టూడెంట్స్. నేను కొద్దిగా ఫాస్ట్గా స్కిప్ చేస్తానమ్మా. మీరైతే వీడియోని అలా స్టాప్ చేసి నీట్గా చూసుకొని ఆన్సర్ చేసిన తర్వాతనే మళ్ళీ వీడియోను స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ చూడగలరు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి స్టూడెంట్స్. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి స్టూడెంట్స్. అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. Same next question. Again next question. Next question. Next. Next question. Next question. సో ఇది స్టూడెంట్స్ ఇవాళ వీడియోలో మనం చెప్తున్న హిడెన్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్స్. ఇక వీటి యొక్క ఆన్సర్స్ అనేవి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక మీరు వాటిని చూసుకొని కరెక్షన్ చేసుకోగలరు. సో ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, సో ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాక్కొని ఉంది అని అన్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే అమ్మ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఆప్షన్ ఏ. మరి ఆప్షన్ ఏలో ఎక్కడ ఉంది సార్ అంటే నేను మీకు గీసి చూపిస్తున్నాను చూడండి స్టూడెంట్స్. ఈ మిడిల్లో ఇగో ఇక్కడ ఉందమ్మా. ఇక్కడ అనేది ఈ ఫిగర్ అనేది ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడగలరు, అక్కడ హిడెన్ అయ్యి ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్టూడెంట్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. అది ఆప్షన్ 3లో దాగి ఉంది. సో ఎక్కడ దాగి ఉంది అన్నదానికి నేను మీకు గీసి చూపిస్తున్నాను చూడండి అమ్మ. ఈ స్వస్తిక్ గుర్తు అనేది ఆప్షన్ సిలో ఉంది. ఇదిగో స్టూడెంట్స్, నేను ఎక్కడైతే గీసానో ఇదిగో ఆ ప్లేస్లో అది దాగి ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. దీనికి రైట్ ఆన్సర్ ఏంటిదంటేనమ్మా ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఇది ఎక్కడ దాగి ఉంది అనేది మీకు డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఒక ట్రయాంగిల్ వచ్చి ఆ ట్రయాంగిల్కి లోపల ఒక చిన్న సర్కిల్ రావాలి. సో ఆ సర్కిల్ అక్కడ ఉంది చూడండి అమ్మ. సో ఇక్కడ ఇది ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. దీనికి రైట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ 1 స్టూడెంట్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇది ఎక్కడ ఉంది అనే దానికి ప్రూఫ్ కోసము మీకు గీసి చూపిస్తున్నాను చూడండి. ఆప్షన్ 1లో ఇదిగో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ ప్లేస్లో దాగి ఉందమ్మా. అది ఈ 6 అనే ఫిగరు ఇక్కడ దాగి ఉంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటిదంటే స్టూడెంట్స్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఎక్కడ ఉంది అనే దానికి మీకు గీసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో స్టూడెంట్స్, ఈ ప్లేస్లో దాగి ఉందమ్మా ఇక్కడ. సో నేను ఎక్కడైతే పింక్ కలర్తో గీసానో ఇది అక్కడ దాగి ఉంది. కాబట్టి దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్కి చూడండి స్టూడెంట్స్. దీనికి సరైన సమాధానము ఇది కొద్దిగా డిఫికల్టీగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చూస్తే అర్థమైపోతుంది స్టూడెంట్స్. దీనికి సరైన సమాధానము ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 అమ్మ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇదిగో చూడండి స్టూడెంట్స్, ఈ పై పార్ట్లో ఉందమ్మా. ఇగో ఇక్కడ ఉంది స్టూడెంట్స్. ఇదిగో పై పార్ట్లో ఉంది చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఉందమ్మా. ఇక్కడ ఆ ఫిగర్ అనేది ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్కి చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఇది ఎక్కడ ఉంది అనే దానికి గీసి చూపిస్తున్నానమ్మా. నేను గీయలేని వాటికి డైరెక్ట్గా ఆప్షన్ చెప్పేస్తున్నాను, గీసే వాటికి ఖచ్చితంగా గీసి చూపిస్తున్నాను. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ దాగి ఉంది, ఇదిగోండమ్మా ఇక్కడ ఆ ఫిగరు ఇక్కడ దాగి ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 3 అమ్మ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ కింద ఒక లైన్ రావాలి. సో ఇక్కడ ఉంది చూడండి అమ్మ, లోపల అన్నిటికంటే లోపల ఉన్న ట్రయాంగిల్ తీసుకోండి. అన్నిటికంటే లోపల ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్కి కింద ఒక చిన్న గీత కూడా ఉందమ్మ, చిన్న గీత. కాబట్టి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆప్షన్ సి అప్పుడు రైట్ ఆన్సర్ అవుతుంది. చాలామంది ఆప్షన్ 4 అనుకుంటారు. ఆప్షన్ 4 కాదమ్మా. క్వశ్చన్లో చూడండి, ట్రయాంగిల్కి లైన్ అతుక్కొని వచ్చింది, కానీ ఆప్షన్ 4లో ఇక్కడ అతుక్కొని రాలేదమ్మా లైను. కాబట్టి ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి రైట్ ఆన్సర్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ క్వశ్చన్కి చాలామంది రాంగ్ ఆన్సర్స్ పెడతారు, కానీ రైట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 4 అమ్మ. ఆప్షన్ 4లో ఉంది స్టూడెంట్స్. ఎక్కడ ఉందో ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. రెడ్ కలర్తో ఇక్కడ ఈ డైరెక్షన్లో ఆ ఫిగర్ దాగి ఉందమ్మా. ఇగో చూడండి, నేను ఎక్కడైతే గీసానో అక్కడ దాగి ఉంది ఆప్షన్ 4. మరి ఆప్షన్ 2 చాలామంది పెట్టుంటారు. ఆప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఒకసారి క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో ఇక్కడ చూడండి, ఇవి రెండు పైన ఈక్వల్గా ఉన్నాయమ్మా. అంటే రెండు పక్క పక్కనే ఉన్నాయి. అంటే ఈ లైను ఆ వి షేప్లో వచ్చిన ఎండింగు రెండు పక్క పక్కకు వచ్చాయి. కానీ ఆప్షన్ 2లో చూడండి అమ్మా, ఆప్షన్ 2లో రెండు పక్క పక్కకు లేవు. ఈ లైన్ మాత్రం ఓకే, కానీ ఈ క్రాస్ లైన్ అనేది ఇంకా పైకి రాలేదు, ఇంకా క్రిందనే మిగిలిపోయి ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి అమ్మ. ఆప్షన్ సి మీకు చూడగానే అర్థమైపోతుంది. సో ఒక సర్కిల్ గీసుకోవాలి. సర్కిల్ లోపల ప్లస్ ఉండాలి, ప్లస్ దాని చుట్టూ 3 చిన్న సర్కిల్స్ ఉండాలి. చూడండి ఆప్షన్ సిలో నేను గీసి చూపించాను, ఇక్కడ ఉందమ్మా. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఈ ఫిగరు ఎక్కడ దాగి ఉంది అంటే ఇది ఆప్షన్ ఏలో అమ్మ. ఆప్షన్ 1లో దాగి ఉంది. సో నేను డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి గ్రీన్ కలర్తో, అది ఎక్కడ దాగి ఉంది అనేది. సో ఇదిగో స్టూడెంట్స్, ఇక్కడ నేను ఎక్కడైతే గ్రీన్ కలర్తో డ్రా చేస్తున్నానో ఆ పిక్చర్ అక్కడ దాగి ఉంది, చూసుకోగలరు. సో ఆప్షన్ 1లో చూడండమ్మా, గ్రీన్ కలర్తో మీకు గీసి చూపించాను, ఈ ప్లేస్లో దాగి ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ సి థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఎక్కడ ఉంది అంటే చూడండి, ఒక టీ రావాలి, టీకి పక్కనే ఒక సి రావాలి. చూడండి టీకి పక్కన సి, మళ్ళీ క్రింద వైపు కూడా ఒక టీ అతుక్కొని రావాలి. చూడండి క్రింద వైపు కూడా ఒక టీ రావాలి అతుక్కొని. చూడండి ఇదిగో ఇక్కడ ఉందమ్మా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి రైట్ ఆన్సర్ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఆన్సర్ దొరకలేదు అని. కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఆన్సర్ దొరుకుతుంది స్టూడెంట్స్. దీనికి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 4 అమ్మ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎక్కడ ఉంది అనే దానికి డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎక్కడైతే గీస్తున్నానో ఆ ప్లేస్లో ఆ పిక్చర్ దాగి ఉంది, చూసుకోగలరు. ఇదిగో స్టూడెంట్స్ ఇక్కడ. సో నేను రెడ్ కలర్తో గీసాను చూడండి అమ్మ, ఆ పిక్చర్ అనేది అక్కడ దాగి ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్ ఇవాల్టి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన హిడెన్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ మీద వీడియో. ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుందమ్మా, ఎందుకంటే హిడెన్ ఫిగర్స్ అనేది చాలా ఈజీగా కనిపెట్టవచ్చు కాబట్టి దీని యొక్క లెంత్ అనేది చాలా తక్కువగానే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోయినట్లా నన్ను సంప్రదించగలరు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా నాకు తెలుపగలరు. తిరిగి రేపు మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.